మొన్న జరిగినటువంటి పహల్గామ్ ఉగ్రదాడిలో దారుణంగా ఉగ్రవాదుల చేత మరణించబడినటువంటి చంద్రమౌళి వైజాగ్లో తన అంత్యక్రియలు మొదలయ్యాయి. ఇప్పటికే అంతిమయాత్ర కొనసాగుతోంది. వైజాగ్ ప్రజలంతా కూడా, విశాఖపట్నం ప్రజలంతా కూడా కన్నీరు ముందుగా విలపిస్తున్నారు. ఆయన పార్థివ దేహాన్ని ఇప్పటికే చాలామంది సందర్శించారు, చివరిగా నివాళులర్పించారు. అటు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా చంద్రమౌళి పార్థివ దేహానికి నివాళులర్పించి వెళ్ళారు. అమర్ రహే చంద్రమౌళి అంటూ కూడా నినాదాలు అక్కడ కొనసాగుతున్నాయి. చాలామంది తన బంధువులు, అనేక మంది హిందువులు కూడా, ముఖ్యంగా భారతీయులంతా కలిసి ఆయనకి ఈరోజు నివాళులు అర్పిస్తున్నారు. చివరి రైట్స్ కొనసాగుతున్నాయి. ఆ వాహనంలోనే చంద్రమౌళి పార్థివ దేహం వెళ్తోంది. అక్కడ ముందు చూడండి, మీరు ఆ టీవీ స్క్రీన్ పైన కనబడుతోంది కదా, ఆ ఫోటోలో ఫ్లెక్సీలో చూస్తే చంద్రమౌళి అమర్ రహే, ఒక జవాన్ని ఎంతలా అయితే కొలుచుకుంటామో ఈరోజు భారతదేశానికి సంబంధించినటువంటి చంద్రమౌళి పాక్ ఉగ్రవాదుల చేతిలో చాలా దారుణంగా ఆయన మరణించారు. కాబట్టి ఆయనను కూడా అదే స్థాయిలో ఈరోజు కొలుచుకుంటున్న పరిస్థితి కనబడుతోంది.